వ్యూవర్స్ నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి 49 ఫర్టిలిటీ సెంటర్ కుక్కట్పల్లి. ట్యూబ్స్ అంటే ఏంటి అండ్ ఇవి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత మటుకు హెల్ప్ చేస్తాయనే దాని గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఇది తెలుసుకునే ముందు మనకి ప్రెగ్నెన్సీ అంటే ఎలా వస్తుంది అనేది మనకి కొంచెం ఐడియా ఉండాలి. ఏమవుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇది అనేది గర్భాశయం అన్నమాట. పక్కన ట్యూబ్స్ ఉంటాయి అండ్ ఇవి అండాశయాలు. అండాశయం నుంచి ఎవ్రీ మంత్ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు, అంటే పీరియడ్స్ నెలసరి అనేది కరెక్ట్గా వస్తున్నప్పుడు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక ఎగ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా బయటికి రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్లోకి వెళ్ళాలి. ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే నార్మల్గా భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు కణాలు అనేవి కింద డిపాజిట్ అవుతాయి, అంటే ఇక్కడ డిపాజిట్ అవుతాయి. ఆ కణాలు అనేది మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత గర్భాశయంలో నుంచి ఈ ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఆ ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో దాంతోని కలిసి చిన్న పిండం లాగా తయారవుతుంది. ఆ పిండం అనేది మళ్ళీ వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది. ఇలా అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఇది మనకి ట్యూబ్స్ అనేది అంటే మనకి అండాశయం ఎంత ఇంపార్టెంటో గర్భాశయం ఎంత ఇంపార్టెంటో అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ మనకి ట్యూబ్స్కి ఉంటుంది. ఇలా మనకి ట్యూబ్స్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అనేది ఫేస్ అవుతామన్నమాట. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్స్ అసలు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్. మన ఇండియాలో ఈ ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొంచెం ఎక్కువ సైడ్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్? ఫస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ట్యూబర్క్యులోసిస్, అంటే టీబీ అంటాము. ఈ టీబీ అనేది దీనికి ఫేవరెట్ స్పాట్ గర్భాశయము ఇంకా ట్యూబ్స్. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తాయో ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. కొందరికి ఏమవుతుంది అంటే లంగ్స్లో టీబీ వస్తుంది, అలా కొందరికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో టీబీ అనేది వస్తుంది, అంటే గర్భాశయంలో టీబీ. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది గర్భాశయం కింది నుంచి, ఆ కింద ద్వారం నుంచి గర్భాశయం లోపలికి వెళ్ళి ట్యూబ్స్లోకి వెళ్తుంది. ఇలా ఆ ట్యూబ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ట్యూబ్స్లో లోపల సన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని సీలియా అంటాం. మనకి హెయిర్ ఎలా అయితే ఉందో ట్యూబ్స్ లోపల కూడా చిన్న చిన్న స్ట్రక్చర్స్ అనేవి ఈ సీలియా అనేది ఉంటుందన్నమాట. ఇది నార్మల్గా ఏం చేస్తాయంటే ఎప్పుడైతే అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యి లోపలికి వెళ్తుందో దాన్ని గర్భాశయం వైపు తోస్తాయి. అండ్ కన్నం ఏదైతే కింది నుంచి గర్భాశయంలో నుంచి కింది నుంచి లోపలికి వెళ్తుందో దాన్ని అది లోపల వైపు తోస్తాయి అన్నమాట. ఇలా ఆ ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి ఈ సీలియా అనేది హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ లోపల అవనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇవి డ్యామేజ్ అయినప్పుడు ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఎగ్ ఒక దగ్గర ఉండిపోతుంది, స్పర్మ్ అనేది ఒక దగ్గర ఉండిపోతుంది, కాబట్టి ఈ ఇబ్బందులు అనేది మనం ఫేస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దీనిలో ఏమేమి ఉంటాయి? గొనోరియా ఉంటుంది, క్లెమిడియా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ట్యూబ్స్ అనేటిని ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత ఇంకొక రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే నార్మల్గా గర్భాశయంలో ఉండే పొరని ఎండోమెట్రియం అంటారు. ఇది ఏమవుతుంది అంటే అక్కడ ఉండకుండా వేరే దగ్గర కూడా డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎప్పుడైతే ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అవుతాయో ఎక్స్టర్నల్గా వాటిని కన్స్ట్రిక్ట్ చేస్తాయి అన్నమాట, అంటే అవి దగ్గరికి అయిపోతాయి. ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు లోపల బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ అదే కాకుండా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయాలను కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అవి అండాశయాలను ఎఫెక్ట్ చేసినప్పుడు ఎగ్ నంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది అనేది డిఫరెంట్ టాపిక్. సో ఇప్పుడు మనము ఈ ట్యూబ్స్ చుట్టూ ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియోసిస్ డెవలప్ అవుతుందో అవనేవి బ్లాక్స్ అవుతాయి. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే ఇవి బ్లాక్ ఉన్నాయా లేదా అని మనము ఏ రకమైన టెస్ట్లు అనేవి చేస్తామనే దాని గురించి తెలుసుకుందాము. సో ఆ టెస్ట్లు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఆ టెస్ట్లలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్ఎస్జి అంటాము, అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఆడవాళ్ళకి డేట్ వచ్చిన తర్వాత, అంటే డేట్ ఈ రోజు వస్తే అది డే 1 అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఆ రోజు నుంచి లైన్గా 1 2 3 4 అని లెక్క పెట్టుకొని పోయి 7వ రోజు ఆ టెస్ట్ అనేది చేస్తాము. ఆ టెస్ట్ అనేది చేసినప్పుడు ఏంటి అంటే బ్లీడింగ్ అనేది ఆగిపోయి ఉండాలి. ఈ టెస్ట్లో మనము డై అనేది కింది నుంచి పాస్ చేస్తాము. కింది నుంచి పాస్ చేశాక పొట్టది ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి ఈ గర్భాశయము అండ్ పక్కన ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎక్స్రేలో క్లియర్గా కనిపిస్తాయి. ఇలా మనకి ట్యూబ్సే కాకుండా గర్భాశయంలో కూడా ఏదన్నా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉన్నా కానీ తెలుస్తుందన్నమాట. అంటే ఈ హెచ్ఎస్జిలో అది ఇంపార్టెంట్. మనకి ఉట్టి ట్యూబ్సే కాకుండా గర్భాశయం స్ట్రక్చర్ కూడా ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు.
తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి SIS అంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. దీంట్లో ఏం చేస్తామంటే డై పాస్ చేయకుండా జస్ట్ సెలైన్ అనేది కింది నుంచి పాస్ చేస్తాం గర్భాశయం లోపలికి. పాస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆ ట్యూబ్స్లో నుంచి ఎలా వస్తుంది అనేది మనం చూసుకుంటాము. బయటికి పెరిటోనియంలోకి వస్తేనేమో ఆ ట్యూబ్ అనేది పేటెంట్ ఉన్నట్టు, అంటే ఓపెన్ ఉన్నట్టు అనమాట. ఈ 2 రకమైన టెస్టులు. దాని తర్వాత ఈ 2 టెస్ట్లలో మనకి ఏదన్నా బ్లాక్ వస్తే ఇది డెఫినెటివ్గా బ్లాక్ పక్కాగా ఉంటుంది అన్నట్టుగా ఉండదు. అది బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనేది లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే పొట్టపై నుంచి ఒక 2 పోర్ట్స్ అనేవి పాస్ చేస్తాం. అంటే ఒక 0.5 సెంటీమీటర్ అనే కట్ చేసేసి ఒక కెమెరా అనేది లోపలికి పాస్ చేస్తాం. తర్వాత ఇంకొక కట్ నుంచి ఇంకొక ప్రోబ్ అనేది పాస్ చేసుకొని ఈ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం. అంటే డైరెక్ట్గా మనము ఆ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ బ్లాక్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ప్రొసీజర్లోనే లాప్రోస్కోపీతో పాటు హిస్టరోస్కోపీ అనేది కూడా కంబైన్ చేసుకుంటే, హిస్టరోస్కోపీ అంటే ఏంటి అంటే గర్భాశయం లోపల నుంచి ఒక స్కోప్ అనేది పాస్ చేస్తాం. అంటే ఒక చిన్న కెమెరా నుంచి ఆ ప్రోబ్ అనేది పాస్ చేసినప్పుడు గర్భాశయం అంతా కూడా ఎలా ఉంది అండ్ ట్యూబ్స్లో బ్లాక్ దగ్గర వైపు ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ట్యూబ్స్ బ్లాక్ అనేది గర్భాశయంకి దగ్గర వైపు ఉంటే ఈ హిస్టరోస్కోపీ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ బ్లాక్ అనేది ట్యూబ్స్లో దూరంగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ లాప్రోస్కోపీలో ట్యూబల్ బ్లాక్స్ అనేవి క్లియర్ కాకపోతే నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఏం తీసుకోవాలి? ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ అంటే టీబీయా, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెసా, ఏది ఉన్నాయని చూసుకొని దానికి ఫస్ట్ యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడుకోవాలి. కొందరికి టీబీ ట్రీట్మెంట్ అంటే కొందరికి డిపెండ్స్ అనమాట. వాళ్ళకి ఏం టీబీ ఉంది, దానికి ఎంత ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. సో ఇలా ఆ టీబీ అనేది క్లియర్ అయిపోవాలి. తర్వాత ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్ ఇలా క్లమైడియా ఏమన్నా ఉంటే దానికి యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడాలి. ఇవి వాడిన తర్వాత ట్యూబ్స్ అనేవి మనకి క్లియర్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. దాని తర్వాత ఈ ట్యూబ్స్ అనేవి ఈ ఇన్ఫెక్షన్ ద్వారా కాకుండా ఎండోమెట్రియోసిస్ ద్వారా బ్లాక్ అయ్యాయి అంటేనేమో లాప్రోస్కోపీలో మనము ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అంటే ట్యూబ్స్ని ఆ అతుకుల ద్వారా క్లియర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలా మనకి ఈ సర్జికల్ ప్రొసీజర్లో యాంటీబయోటిక్ కోర్స్లో ఇన్ కేస్ ట్యూబ్స్ అనేవి క్లియర్ కాలేదు అంటే దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ట్యూబ్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇలా ఈ స్టెప్స్ వల్ల మనకి క్లియర్ అవ్వలేదు అంటే నెక్స్ట్ IVF ప్రొసీజర్ అని ఉంటుంది. IVF ప్రొసీజర్ అంటే మనకి ఏం చేస్తామంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఆ ఎంబ్రియో ఏదైతే ట్యూబ్లో ఫామ్ అవుతుందో అక్కడ కాకుండా ఈ ప్రొసీజర్ అంతా బయట అవుతుంది కాబట్టి ట్యూబ్స్ది మనకి ఇక్కడ రోల్ అనేది లేదు IVFలో. అందుకు IVF ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ IVF ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తాము అంటే నార్మల్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు కపుల్ని రమ్మంటాము. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఒక స్కాన్ అనేది చేసి వాళ్ళ స్కాన్లో అండాశయంలో రిజర్వ్ ఎలా ఉంది అది చూసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాము. ఈ బ్లడ్ టెస్ట్లో హార్మోనల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఈ హార్మోనల్ ప్రొఫైల్ అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు డోస్ అనేది స్టార్ట్ చేస్తాము. చేశాక వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది స్కాన్స్లో మానిటర్ చేసుకుంటాము. మానిటర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే డెవలప్మెంట్ బాగా ఉందో, యాడిక్వేట్గా ఉందో అవిటిని మెచ్యూర్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత 36 అవర్స్కి ఆ ఎగ్స్ అనేటిని పిక్ చేసుకుంటాము. పిక్ చేసుకున్నాక స్పర్మ్స్తోని బయటే కలిపి ఆ ఎంబ్రియోస్ అనేవి రెడీ అవుతాయి. ఈ ఎంబ్రియోస్ని తీసుకొని దాని తర్వాత మళ్ళీ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఈ ట్యూబ్స్ రోల్ అంతా మనకి లేకుండా పోయింది. అంటే న్యాచురల్గా లోపల ఏదైతే ప్రొసీజర్ ట్యూబ్లో అవుతుందో అదంతా మనము బయట చేస్తున్నాము. అందుకు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఈ 2 వైపులా బ్లాక్ అనేది ఉంటే ఈ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. ఇలా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కడ బ్లాక్ ఉందో, ఎలా ఉందో దాని ప్రకారం అనేది మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక్క సైడే బ్లాక్ ఉంది అంటేనేమో ఫస్ట్ ఇనీషియల్గా IUI ట్రీట్మెంట్ ద్వారా ట్రై చేయొచ్చు. IUI అంటేనేమో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. ఒక్క సైడే బ్లాక్ ఉంటే ఫస్ట్ ఈ చిన్న ట్రీట్మెంట్ ద్వారా ట్రై చేసుకొని దాని తర్వాత వేరే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ 2 సైడ్స్ బ్లాక్ ఉంటేనేమో అండ్ ఆ బ్లాక్స్ లాప్రోస్కోపీలో క్లియర్ అవ్వడం లేదు అంటే దాని తర్వాత మనము IVF ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనము ఈ వీడియోలో ట్యూబ్స్ ఎలా మనకి ప్రెగ్నెన్సీలో ఎంత మటుకు ఇంపార్టెంట్ అండ్ ఇవి ఎలా మనము బ్లాక్ ఉంటే టెస్ట్లు ఏం చేసుకోవాలి అండ్ బ్లాక్ ఉంటే ఏ విధమైన ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాము. వేరే వీడియోస్లో మనము నెక్స్ట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు.
ఒకటి థిన్ పీసీఓస్. సో ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అంతా ప్రాబ్లం కాదు, వాళ్ళు హెల్తీగా థిన్గా ఉన్నప్పటికీ వాళ్ళ జీన్స్లో ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ మీకు పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళ జీన్స్లో జెనెటిక్గా బ్లడ్లో డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో వన్ మోర్ థింగ్,